నమస్తే అండి. ఈరోజు మనం చింతలంక గ్రామంలో ఉన్నాం. కొల్లూరు మండలం ఇది. ఈయన రైతు శాసగిరిరావు గారు అయితే 4 ఎకరాల్లో కొబ్బరి తోట వేశారు. ఏ వెరైటీ వేశారు, అసలు దాంట్లో వచ్చిన లాభమా నష్టమా ఏంటి, దాంట్లో ఏమన్నా తెగుళ్ళు ఉన్నాయా, ఏ వెరైటీ అనుకూలంగా రైతుకు ఉంటుంది ఏంటి, పూర్తి వివరాలు మన శాసగిరిరావు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే సార్. ఎన్ని ఎన్ని ఎకరాలు వేశారు మీరు మొత్తం? మేము 4 ఎకరాలు వేసామండి. ఈ పలాడు ఏరియా, ఈ రామ్ గంగా వెరైటీ. కాకపోతే ఎక్కడ తీసుకొచ్చారండి ఇది? పల్లడం ఏరియాలో తెచ్చారు. నర్సరీలో తీసుకున్నారు? నర్సరీలో తెచ్చాము. మన అన్నయ్య గారు తీసుకొచ్చారులేండి. మొక్క ఎంత పడిందండి? మొక్క 500 పడింది. ఒక మొక్క 500 పడింది. 5 సంవత్సరాల క్రితం మొక్క 500 పడింది. అప్పుడు మీకు వేసిన టైంలో ఎన్ని మొక్కలు పట్టినాయండి మీకు ఎకరాకి వచ్చే? ఎకరానికి 70 మొక్కలు వేసామండి. మొత్తానికి ఎకరానికి 70 మొక్కలు వేసారు. ఎంత గ్యాప్ పెట్టారు? 9, 8, 9 అడుగులు 9 గయ్యాలు, 9 మీటర్లు వేసుకోలేదు. 9 మీటర్లు ఒక సైడ్ 8 మీటర్లు. చేను అనుకూలం బట్టి కొద్దిగా అటు అడ్జస్ట్మెంట్ చేసుకున్నాం. 9.5 పడింది, 8.5 పడింది. అది 8 తక్కువ లేదు, 8 పైన 9కి ఆనుకున్నాం. 8 మీటర్లు ఖచ్చితంగా పెట్టారు. 8 పైనే ఉంటుంది. ఇప్పుడు మీకు మొక్క నాటిన తర్వాత మీ అంతర పంట ఏమన్నా వేసారా మీకు స్టార్టింగ్ లో? వేసామండి. అన్ని పంటలు వేసుకున్నాం. అంతర పంటలు బొప్పాయి గాని, పసుపు గాని, కంద గాని, అరటి గాని, 4 రకాల కమర్షియల్ పంటలన్నీ వేసుకున్నాం. 4 రకాలు అంటే ఎన్ని సంవత్సరాల వరకు మీకు అంతర పంట వేసుకోవడానికి అవకాశం ఉంది? కంటిన్యూ వేసుకోవచ్చు. 3 సంవత్సరాల తర్వాత గ్రోత్ కొబ్బరికాయ లైట్ గా పడుతుంది. అందుకే కొద్ది ఎడంగా వేసాం. అంతమంది మొక్క దగ్గరికి వెళ్ళేసేవాళ్ళం. గ్యాప్ ఎడంగా వేసాం. అది మీకు మొక్క నాటిన తర్వాత ఎన్ని సంవత్సరాల కాపు వచ్చింది మీకు? 3వ సంవత్సరం సాగు నుంచి 4 సంవత్సరాలు కంటిన్యూగా వచ్చింది. 3.5 సంవత్సరాల నుంచి కాపు వచ్చింది. 3.5 సంవత్సరాల నుంచి మీకు కాపు స్టార్ట్ అయింది అన్నారు కదా, అప్పుడు దిగుబడి ఎలా ఉంది? ఒహో చెట్టుని గెలకొచ్చి 70-80 కాయలు కాసింది. ఒహో చెట్టు 5 కాయలు కాసింది. ఆ చెట్టు దాని విత్తనంలో తేడా ఉందో మాకు అర్థం కాలేదు. అంటే మీకు మొత్తం యావరేజ్ మీద సంవత్సరానికి వచ్చేసరికి ఎకరానికి వచ్చి 1,50,000 మిగిలింది. అంటే మీకు చెట్టుకి వచ్చి ఎన్ని కాయలు కాస్తాయి సుమారుగా సంవత్సరానికి వచ్చేప్పటికి? ఒక కాపు వస్తుందా, 2 కాపులు వస్తుందా? ప్రతి మట్టకి వస్తుంది గెల వస్తుంది. ప్రతి మట్టకి కొబ్బరి చెట్టు అనేది ప్రతి మట్టకి గెల వచ్చింది. గెలన్నీ కంటిన్యూగా పడతాయి. కొన్ని చెట్లు అయితే 70 కాడికి పట్టుకుంటానే వెళ్తాయి. కొన్ని చెట్లు 20, 30, 40, 50 రకరకాలుగా పడతాయి. కాదు దీనికి ఒకటి అంత ఎన్ని సంవత్సరాలకి అంటే మీకు ఎన్ని కాయలు వస్తుంది కాపు వచ్చేప్పటికి మీకు? అంటే ఒక చెట్టుకు వచ్చేసి సుమారుగా సంవత్సరానికి 12 గెలలు పడతాయి కండి. గెలకొచ్చి సంవత్సరం పొడుగుట కాస్తానే కంటిన్యూ కాస్తాను. మధ్యలో గ్యాప్ ఏం రాదు. ఒక యాసంకాలం మాత్రం ఆ ఉడికి కొన్ని గెల్ల పడినవి రాలిపోతాయి. అది ప్రకృతి, ఎవడు చేసేది ఏం లేదు. 2 మట్ల అయినా రాలిపోతాయి. ఈ వెరైటీలో నీళ్లు ఎలా ఉన్నాయి మీకు? నీళ్లు బాగుంది. 2 కాయలు కొడితే లీటర్ బాటిల్ 30 2 కాయలకి లీటర్ వచ్చేస్తుంది. కాయ సైజు కూడా బాగుంది. అది ఇప్పుడు తగ్గింది. సైజ్ ఎందుకు తగ్గింది అది కాదు. ముందెట్లో బాగా వచ్చింది, ఇప్పుడు తగ్గింది. చేలోనే 30 రూపాయలు 40 రూపాయలు చేసుకొని వెళ్తున్నారు కాయ. వాళ్ళే కోసుకుని వాళ్ళే తీసుకెళ్తున్నారు 40 రూపాయలు. వీటిలో వెరైటీలు ఇంకేమన్నా మీరు అంటే రైతులను అడిగి తెచ్చుకున్నారా, లేదంటే ఈ వెరైటీ మీద మీకు ఎవరన్నా వేసిన రైతులకు అవగాహనతో మీరు తెచ్చుకునేసి? ఈ అడ్వర్టైజ్మెంట్ చూసి దాని ప్రకారం మా అన్నయ్య గారు 2 రైతులు మా ఊరి నుంచి వెళ్ళి ఆ ఊరు వెళ్ళి తీసుకుని చూసి ఆర్డర్ ఇచ్చి వచ్చారు. యూట్యూబ్ లో చూసి ఆర్డర్ ఇచ్చారు. వెళ్ళొచ్చారు. వెళ్ళి అక్కడ మామూలు ప్లాంట్ చూసుకుని వచ్చారు. తెచ్చుకున్న తర్వాత మీకు ఈ వెరైటీ మీకు అనుకూలంగానే ఉందంటారా? అనుకూలంగా ఉంది, కానీ కాకపోతే మా నేలకు సూట్ అవ్వాలి. ఎందుకు సూట్ అవ్వాలంటే మా నేల బలం ఎక్కువ ఉండటం వల్ల గ్రోత్ ఎక్కువ పెరిగిపోయి కిందలో కాయలు కొబ్బరికాయలు మరి చెత్తలు దాటిన తర్వాత కాయలు మొదలయ్యాయి. ఓకే, అంటే మీకు చెట్లు ఫాస్ట్ గా ఎక్కువ పెరిగిపోయినాయి. అది హైట్ పెరగకూడదు. పెరిగితే కాయలు పైకి వెళ్ళిపోతాయి. అవును. అంటే ఈ ఇత్తనం ఏమన్నా తేడా అంటారా, లేదంటే ఈ ఇత్తనం స్వభావం అంతే అంటారా? ఇత్తనం స్వభావం కాదు, నేల స్వభావం. నేల బలంగా నేల వల్ల ఇదే ఇత్తనం ప్రకాశం జిల్లా అటు పెడితే అంత రాదు. ఇక్కడ నేలకి సెట్ అవ్వలేదు. సెట్ అయింది కాదు, గ్రోత్ ఎక్కువ ఉంటే మళ్ళీ బాగా పెరిగిపోయి చెట్లు హైట్ పెరగటం తప్పితే ఇంకా మిగతా ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే దీని ప్రాబ్లం ఉన్నాయండి 2-3. నల్ల పురుగు ఒకటి, ఎర్ర పురుగు, పింక్ పురుగులు దాన్ని చెట్టుని కొడతాను, బాగా డ్యామేజ్ చేస్తాను. నల్ల పురుగు, పింక్ పురుగు. నల్ల మన పేడ పురుగు అంటాము మా భాషలో. అది ఎర్ర పురుగు ఒకటి ఉంది. ఇప్పుడు ఆ బకెట్లు ఉండే కావాలి మీరు చూడాలంటే ఫోటో తీయండి. బకెట్లు ఉంది, ఎకరానికి 4 బకెట్లు పెడతాము.
సంవత్సరానికి 2 సార్లు ఏరు తవ్వి ఏరుకి మోనో గాని మోనోక్రోటోపాస్ ఈ ఏర్లకి ఇస్తారా? ఏర్లకి ఇస్తాం. పోప్నాపాసు బలం మందులు అని ఏరుకి తవ్వి ఏరుకి ఇస్తున్నాం. ఇప్పుడు పై మందులు ఏమైనా స్ప్రే చేయాల్సి ఉంటుందా? పై మందులు కొబ్బరి తోట పై మందులు అనవసరం, వేస్ట్ అండి. మట్టాడడం పడుతుంది, మొత్తం పడుతుంది. పెట్టి వేస్తున్నాం అనుకోండి, ఇంతవరకే పడుతుంది, అటు పడుతుంది ఇటు పడుతుంది. చుట్టూ తిరిగి కొట్టాలంటే బోళం ఖర్చు అవుద్ది, ఎనర్జీ, డబ్బులు వేస్ట్. అవును. ఇప్పుడు మీకు పురుగు వస్తుంది అంటున్నారు కదా, దాన్ని ఆపడానికి మరి మీరు బకెట్లు వేస్తున్నాం, ఏరు ముందు పెడుతున్నాం, అయినా సస్తానే ఉన్నాయి చెట్లు. అంటే ఏరుకి డైరెక్ట్ ఇవ్వటమే కానీ మీరు పైనుంచి మందులు స్ప్రే చేయటమే ఉండదు. లేదు. ఇప్పుడు డ్రోన్లు వచ్చినాయి కదా, డ్రోన్లతో మీకు అవన్నీ జరిసే చెప్పండి టెక్నాలజీ పెరిగిన తర్వాత జరుగుతుంది. కానీ మా ఓటు చదువుకునే వాళ్ళం, చదువుకునే వాళ్ళు చేయగలం, మా ఓటు చదువుకునే వాళ్ళకి లేదు టెక్నాలజీ అంత తెలవదు. మీరు నాటిన దగ్గర నుంచి ఈ వెరైటీ చెట్లు అన్ని బతికినాయా, లేదంటే వాటిలో ఏమన్నా చచ్చిపోతున్నాయి? చాలా చెట్లు చచ్చిపోయి, తీపి ఎక్కువ ఉండటం వల్ల పురుగు ఎక్కువ పడుతుంది. పురుగు అంటే చెట్టు స్వీట్నెస్ వచ్చింది అంటారా? అంటే చెట్టు మీకు తీపి ఎక్కువ వస్తుంది, తీపి ఎక్కువ వస్తుంది. నీళ్లు కూడా కొద్దిగా లైట్ గా తీపి తోలుతాయి, కొబ్బరి నీళ్ళు కూడా లైట్ గా తీపి తోలుతాయి, స్వీట్ ఎక్కువ ఉంటాయి. దాని మూలంగా పురుగు ఎక్కువ వస్తుంది అని మా అనుభవం. వేరే తెగుళ్ళు వల్ల ఏం చచ్చిపోవట్లేదు మీకు మొక్కలు? అదే ఆ పురుగు వల్లనే పురుగు చంపేస్తుంది, పురుగు వల్లనే చచ్చిపోతుంది. దానివల్ల ఈ మైలో కొద్దిగా లైట్ గా నల్ల మచ్చ, నల్లకాయలు వస్తాయి, కాయకి మచ్చ వస్తుంది. దానివల్ల కొద్ది కాయ దిగుబడి తగ్గుతుంది. ఇంకా వీటిలో ఏమన్నా తెగుళ్ళు గమనించారా మీరు? అంటే మొక్క మాకు తెలిసిన తెగులు నల్ల పెంగిటి పురుగు, ఎర్ర పురుగు, ఆ కాయలకి వైరస్ లాగా వస్తుంది, కాయకి మచ్చ వస్తుంది. మర్చిపోవడానికి మార్కెట్ లో మందులు ఉన్నాయి కదా, వాటిని ఏమన్నా ట్రై చేశారు ఎప్పుడన్నా? పెట్టినా కూడా మాకు అనుభవం అవి రావట్లా, అట్లాగే ఉంటాయి అవి అట్లా పైగా. అదేమన్నా కొంత నడితే మొత్తం శుభ్రం చేసి కాయలు దింపేసినా కూడా పైకి వెళ్తాను. అంటే పూర్తిగా ఆ కాయలు కోసేసిన తర్వాత మీరు మందు స్ప్రే చేయాలంటారా? ముందే స్ప్రే చేయట్లేదన్న, కిందతో ఉన్నప్పుడు చేసాము, అందింది. ఇప్పుడు ఆ పై కింద చేయాలంటే చేయలేము. మీరు అన్నట్టు డ్రోన్ పెట్టి వేసుకోవాలి. ఆ డ్రోన్ టెక్నాలజీ మీకు అప్పుడు కిందెత్తులో మీరు చేసామని చెప్తున్నారు కదా, మందులు కొట్టినప్పుడు ఆ మచ్చ ఆగటం అలాంటిది ఏమైనా ఉందా? అప్పుడు అంత మళ్ళీ అప్పుడు ఎక్కువ వస్తుంది. 6-7 సంవత్సరాలు అయింది కదా, వయసు వచ్చిన తర్వాత వచ్చినట్టుంది. ఇప్పుడు వీటిలో కూడా వెనకాల కొద్దిగా లేట్ గా వేసాము, అటు తక్కువగా ఉంది, ఇక్కడ ఎక్కువగా ఉంది. ఓకే. ఈ ఒక్క వెరైటీ వేసారా, లేదంటే మీరు వెరైటీలు ఏమైనా చూసారా? ఈ వెరైటీ వేసాము, ఇవి బాగా చనిపోతాయి, ఎందువల్ల అర్థం కాలేదు మాకు కూడా. ఈ వెరైటీ రైతుకి అనుకూలం లేదంటారా? అనుకూలం అంటే ముందులు కంటిన్యూగా పెట్టుకుంటా ఉంటే పెడతానే ఉన్నాం, అయినా ఆగట్లా. అంటే తెగుళ్ళు ఎక్కువ ఉన్నాయి దీనికి. తెగుళ్ళు ఉన్నాయి. పోయిన చెట్లు బాగా, ఉండే చెట్లు రైతుగా లాభమే, పోయిన చెట్లు పోయినాయి, ఉన్న చెట్లు లాభమే. అప్పుడు ఇప్పుడు 3 ఎకరాలు ఇచ్చాను, దీంట్లో 44 మొక్కలు చచ్చిపోయి ఉన్నాయి. అంటే ఎకరానికి 70 మొక్కలు వేస్తున్నాం అన్నారు కదా, దాంట్లో 44 మొక్కలు చచ్చిపోయి, 15 మొక్కలు చచ్చిపోయి, 15 మొక్కలు చచ్చిపోయి, 15 మొక్కలు చచ్చిపోయి. మళ్ళీ వేసినా కూడా మళ్ళీ చేస్తాను. ఆ ఏరియాలో కింద ఏదైనా అర్థం కావట్లేదు, కింద లద్ది పురుగు ఉన్నా చూస్తే ఆడ ఏ పురుగు లేదు. అయినా అంటే కొన్ని నెమటోడు పురుగు వచ్చి ఏరు కొట్టేసి కొన్ని మామూలుగా హార్టికల్చర్ పంటలన్నీ చాలా వరకు చచ్చిపోతున్నాయి. దానికి మందులు కొట్టే మార్గం మీరు ఏం చేయలేదా? చేయలేదు. ఇప్పుడు ఏరు తినేస్తుంది, నెమటోడ్ వచ్చేసి ఏరులోకి వెళ్ళిపోతుంది, దాని మూలంగా చెట్టు చచ్చిపోతుంది. అలాంటి వాటికి మందులు ఉన్నాయి, అయ్యే మీరు ఎప్పుడు ట్రై చేయలేదు? మీరు మళ్ళీ అదే ప్లేస్ లో నాటినప్పుడు మాత్రమే చచ్చిపోతుంది. అంటే ఆ ఏరియాలో తేడా ఉన్నట్టు అనుమానం. అక్కడ తవ్వి చూసాము, అక్కడ మాకేం కనపడతల్లా. శుభ్రంగా తవ్వేసి అక్కడ ఏం లేకుండా చేసి మళ్ళీ పెట్టినా కూడా 5-6 నెలలకి మళ్ళీ చనిపోతుంది. ఆ ఏరియాలో తేడా అంతే. మాకు అర్థం కాదు. దిగుబడి ఎలా ఉంది మీకు సంవత్సరానికి వచ్చేప్పుడు? దిగుబడి బాగానే ఉందండి, 1.5 పైన వస్తాయి. అంటే కాయలు బాగుంటాం వల్ల వస్తాయి, అది సంగతి. ఎకరానికి 1,00,000 ఆదాయం వస్తుంది మీకు. అంతర పంటలో తక్కువ వేస్తాం, పెద్ద సమస్య కాదు. అంటే దాంట్లో ఆదాయం కూడా బానే ఉందా? అప్పుడు మీరు అరట్లు పసుపు వేసినట్టున్నారు. అర్ధ పంట పండుద్దండి, సగం పంట వస్తుంది. ఎకరం అనుకోండి, ఎకరంలో 60 సెంట్ వేసుకోవాలి, అర్ధ పంట పండుద్ది, అది సగం పంట పండుద్ది. సగం పంట కూలి నాలికి వస్తాయి. అంటే అంతర పంట ఏమో మీకు ఖర్చులకు సరిపోతుంది, దీంట్లో వచ్చేది మాత్రం మిగులుతుంది. ఇప్పుడు కొబ్బరి తోటలో మంచి ఆదాయం ఉంది, కనీసం ఎకరానికి 3-4 లక్షలు వస్తున్నాయి అని చెప్తున్నారు, అది నిజం కాదంటారా? నార్మల్ నాకు వచ్చింది 1,50,000.
మీకు వచ్చింది. అంటే మార్కెటింగ్ ఏమన్నా ప్రాబ్లం అంటారా, లేకపోతే మీకు మార్కెట్ ఆల్డే వచ్చి కోసుకెళ్తున్నారు. మార్కెట్ కూడా పెద్ద సమస్య లేదు. ఇక్కడికి వచ్చి ఆల్డే వచ్చి కోసుకెళ్తున్నారు. మార్కెట్ లో కూడా మీకు సమస్యలు ఏమి లేవు. ఇప్పుడు మనకి పసుపు, అరటి, కంద ఇవి ఉన్నాయి కదా, వీటితో పోల్చుకుంటే అసలు కొబ్బరి వేయటం పర్వాలేదంటారా, వేస్తే అంటారా? ఈ ఇత్తనం తీపి మాల ఇది అవుతుంది కానీ లేకపోతే ఈ ఇత్తనం కరెక్టే. ఈ ఇత్తనం తీపి మాల చచ్చిపోతాయి కాబట్టి నేనైతే నా జనాలు చెబుతున్నాను, ఈ తీపి మన ఏరియాలో పనికిరాదు ఇది. నేను ప్రకాశం జిల్లాలో వ్యవసాయం చేశాను. ఆ ఏరియాకి అయితే ఈ చెట్లు బాగా పనికొస్తాయి. ప్రకాశం జిల్లాలో ఇదే వెరైటీ చేశారా? నేను వేయలేదండి. ఆ ఏరియా నేలను బట్టి చూస్తాను. నేలను బట్టి అక్కడ బాగుందా మరి? అక్కడ పంట మీరు చూసుంటారు కదా, అది రాయి గులకరాయి ఉంది, పసుపు నొక్కుతుంది, కంద నొక్కుతుంది. కంద దూరే దుంపి ఆ రాయి కొట్టేసి చొట్టబడి డ్యామేజ్ అవుతుంది. అందుకని అక్కడ కూడా వ్యవసాయం మానేసాను. అక్కడ కానీ ఈ కొబ్బరి మాత్రం అక్కడ పనికి వస్తుంది. కొబ్బరి బాగా సూట్ అయింది అవుద్దని నా లెక్క, నా అనుభవంలో. అక్కడ వాళ్ళు అడిగినా కూడా చెప్పాను, ఈ ఏరియాలో అయితే నా అనుభవం మీద అనుకుంటున్నాను అన్నారు. నేలను బట్టి మీకు మొక్క కాపు గానీ పెరగటం గానీ మారుతుంది. ఆ ఏరియాలో హైట్ పెరగకుండా మీ కిందే కాపు వస్తుంది. అంటే అక్కడ మామూలు చెట్లు, నాటు చెట్లు పెట్టి ఉన్నాయి, వాటిని బట్టి చూసి అనుకున్నా ఇది కరెక్ట్ అని అనుకున్నా. నీళ్లు ఎద్దడి ఎలా అవసరం ఉంటది మీకు? నీళ్లు మామూలుగా పెట్టుకోవాల్సిందండి. నెలకు తడి పెట్టాల్సిందే. నెలకొకసారి వేసవికాలం 2 తోళ్ళు పెట్టాల్సిందే. నీళ్లు కంటిన్యూ. అందరు కొబ్బరి తోట నీళ్లు కావాలి. నీళ్ళు లేకపోతే ఇది అవ్వాలి. కోకోనట్ ఇది అవ్వాలి కదా మనకి. మరి ఎరువులు ఏమన్నా వేస్తారా? ఎరువులు ఏవేలుగా మామూలుగా వేస్తున్నామండి. ఏమేస్తారు? జింకు, ఐరన్, బోరాను. జింకు, ఐరన్, బోరాను, మెగ్నీషియం, సూపర్ ఫాస్ఫేట్, పొటాష్, యూరియా అన్ని కలిపి మిక్సీ చేసి అట్లా మొదలు వేస్తారా? చెట్టు యాభై గజం అడంగా పెట్టి పోస్తాం. వానాకాలం పైన పోసేస్తాం. కింద గాడి తీసి పోసి నీళ్ళు పెట్టాం. ఎక్కువ ఫర్టిలైజర్స్ వాడాల్సిన అవసరం ఉంటుందా, లేదంటే అంత అవసరాన్ని పనిలేదండి. చాలు. ఎన్ని రోజులు ఒకసారి? సంవత్సరానికి 2 సార్లు వేస్తాం. సంవత్సరానికి 2 సార్లు వేస్తే సరిపోతుంది. దీనికి పెట్టుబడి అయితే పెద్దగా ఏమి ఉండదు. పెట్టుబడి మందులు పెట్టుకోవటం, ఏర్లు ముందు పెట్టుకోవటం. ఆ సచ్చిన చెట్లు వల్ల డ్యామేజ్, లేకపోతే పర్లా. మీకు చెట్లు చనిపోవడం వల్ల నష్టం వచ్చింది తప్పితే లేదు. ఇప్పుడు మిగతా పంటలతో పోల్చుకుంటే ఇది రైతులకి వేసుకోవచ్చు అని చెప్తారా, వద్దని చెప్తారా మీరు? చనిపోకుండా జాగ్రత్త చేసుకుంటే ఇది కరెక్టేను. ఇప్పుడు కాకపోతే ఇప్పుడు ఎవరు అన్నారు, నాకైతే అనుభవం లేదు. కొందరైతే గోదావరి గంగ ఇవన్నీ ఈ ఏరియా కొత్త వెరైటీలు వచ్చి అవి వేసి చూడరాదా అన్నారు. వాటికైనా పామాయిల్ రేట్ అని పామాయిల్ వేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ ఎవరన్నా గోదావరి గంగ ఎవరికి ఏరియాలు అక్కడ వేయలే. మన కృష్ణా గుంటూరు జిల్లాలో ఎవరైనా వేసారా? నాకు తెలిసిన వరకు వెళ్ళి అక్కడ చేస్తే వేయరు. ఈ వెరైటీతో పోల్చుకుంటే అది బాగుందని చెప్పారా మీకు? అన్నారు కానీ నేను చూడలేదు, కరెక్ట్ పంట చూడలా. జనాలు చెబుతామే కానీ పంట పండించినాడు చూస్తే మనకు అర్థం అవుతుంది. అవును. ఇదండి, రైతు అయితే రామ్ గంగా వేసామని చెప్తున్నారు. దీంట్లో అయితే ఎకరానికి దాదాపుగా 15 మొక్కల దాకా చనిపోయినాయి అని చెబుతున్నారు. దీంట్లో నాటిన దగ్గర నుంచి ప్రతి సంవత్సరం వేరే అంతర పంటలు వేసుకుంటున్నాం అని చెప్తున్నారు. అంతర పంట వలన కూడా పూర్తిగా వేసే ఎకరానికి వచ్చే పంట దాంట్లో హాఫ్ అంతర పంట మీద వస్తుంది, మిగతా ఆదాయం కొబ్బరి తోటల మీద వస్తుందని చెప్తున్నారు. దీంట్లో పురుగు ఎక్కువ, స్వీట్నెస్ ఉండటం వలన, పురుగు ఎక్కువ రావడం వలన